Praise the Lord. Today we shall read Proverbs 14 verse 30. A heart at peace gives life to the body, but envy rots the bone. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. యేసుప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన వారమును ప్రారంభిస్తున్నాం. మరి దేవుని యొక్క దయలో వర్ధిల్లాలి అంటే, దేవుని కృపలో మనం ఉండాలి అంటే పిల్లరా దేవుని సన్నిధిని వెదకాలి, ప్రార్థన సహవాసము దేవునితో చేయాలి. మరి దేవుని యొక్క వాక్యము ధ్యానించి వాక్యపు వెలుగులో నడిచినప్పుడు గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితంను మనం కలిగి ఉంటాం. మంచిది ప్రియులరా. ఇక్కడ జ్ఞాని అటువంటి సొలొమోను రాస్తూ అంటున్నాడు, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, శరీరమునకు జీవము. చూడండి, మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు పలాని వ్యాధికి ఈ మందు వాడాలి, ఇట్లా వాడాలి, చూడండి ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు కదండి. అయితే సమాధానము ఉండడానికి ఏమిటి మందు? బైబిల్లో చక్కగా సొలొమోను రాస్తున్నాడు, సాత్వికమైన మనసు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో సాత్వికమైన మనసుందా? సాత్వికమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నావా? బైబిల్లో యేసుప్రభువు అన్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే వారు ఎక్కడున్నా కూడా సమాధానం కలిగి ఉంటారు. ఎక్కడున్నా కూడా వారి జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూసి దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు ఈ గొప్ప మనసును మనం కలిగి ఉంటాం. తద్వారా మన జీవితంలో నెమ్మది ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితం ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ మాటలు ఎంతో విలువైనవి, మీ యొక్క స్టాండర్డ్స్ ఎంతో ఉన్నతమైనవి నాయన. అవును, సాత్వికమైన మనసు మేము కలిగి ఉన్నప్పుడు ఎలాగా మా జీవితాలకి శాంతి సమాధానం ఇస్తుంది. ప్రభువా, మాకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ మందులు ఈ మందులు వాడతాం, కానీ మా జీవితంలో సమాధానం కావాలంటే ప్రభువా మీ వద్దే మాకు దొరుకుతుంది. మీ వైపు చూసినప్పుడే మాకు గొప్ప నిరీక్షణ ఉంటుంది. తద్వారా గొప్ప నెమ్మదిగాను సమాధానముగా అన్ని పరిస్థితుల మధ్య ఉంటాం. ఎందుకంటే మా యొక్క ఐడెంటిటీ పరిస్థితులు కాదు, కానీ మీరై ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. ప్రతి ఒక్క అపాయం నుంచి కీడు నుంచి తప్పించి మీకు గొప్ప సమాధానము మా జీవితాలు వెలుబడి చేయడానికి కృప దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Proverbs 14:30, the Bible reminds us that true peace begins within the heart. A calm and content spirit brings life, strength, and healthy relationships, while envy, bitterness, and resentment slowly destroy joy and unity. This verse encourages us to cultivate gratitude, humility, and inner peace, knowing that emotional and spiritual well-being have a powerful impact on every area of life. Amen.